గురుగారు, ఇక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారికి 75% అనుకూల ఫలితాలు ఉన్నాయమ్మా. ప్రధానంగా 2026వ సంవత్సరం వృషభ రాశి వారికి రాజయోగ సంవత్సరం అని చెప్పవచ్చు. సంవత్సరం అంతా శని భగవానుడు లాభస్థానంలో సంచరించడం వల్ల మేలు జరుగుతుంది. అలాగే రాహువు రాజ్యకేంద్రంలో రాహు ఉండటం, రాజ్యకేంద్రం అంటే దశమస్థానంలో రాహు ఉండటం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అఖండమైన విజయాలు సిద్ధిస్తాయి, పదోన్నతులుంటాయి, అభీష్ట సిద్ధి కలుగుతుంది. పట్టిందల్లా బంగారంలాగా అనిపిస్తుంది. అంటే ఏ పని ప్రారంభించినా అందులో విజయం ఉంటుంది, లాభాలు గడిస్తారు. గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలకు తగిన గుర్తింపు ప్రతిఫలము లభిస్తాయి. ప్రమోషన్లు, వేతనంలో పెరుగుదల, సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అదృష్ట యోగం సూచితం. సంవత్సరం ఆరంభంలో గురువు ధనస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక స్థితి చాలా విశేషంగా ఉంటుంది. అద్భుతమైన ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వాక్చాతుర్యంతో పనులు చక్కబెడతారు. అయితే జూన్ నుండి గురువు 3వ ఇంట్లోకి మారటం వల్ల చిన్నపాటి ప్రయాణాలు, పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్ తర్వాత గురువు చతుర్థ స్థానంలో ఉంటారు కాబట్టి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అదే చతుర్థంలో ఉన్నటువంటి కేతుగ్రహం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల, గృహోపకరణాల విషయంలో కొంత మెళుకువ అవసరం. అయితే దగ్గర వారితో మనస్పర్ధలు రాకుండా శాంతంగా సంభాషించండి. కేతువు చతుర్థంలో ఉన్నప్పుడు గృహంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి శాంతియుత మార్గం కోసమే ప్రయత్నం చేయండి. ప్రయాణాల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. వాహనాలకు సంబంధించినటువంటి స్వల్ప ఆటంకాలు, సమస్యలు ఉండే అవకాశం ఉన్నది. గురుబలం వల్ల విద్యార్థులు ఉత్తమ విద్యా సామర్థ్యాన్ని పొందుతారు. విద్యార్థులు సాంకేతిక రంగంలో రాణిస్తారు. మొత్తం మీద మీకు ఆర్థికంగా, వృత్తిపరంగా స్వర్ణయుగం అని చెప్పవచ్చు. శ్రమకు తగిన ప్రతిఫలంతో కూడిన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. దేవగురువైన బృహస్పతి వల్ల మేలు జరుగుతుంది. ఇక శాంతి పరిహార ప్రక్రియలలో భాగంగా అవసరార్థం శాంతి కోసమై అన్నదానం చేయటం మంచిది. దుర్గాదేవి స్తోత్రపారాయణం, శివాభిషేకం చేయటం వల్ల వృషభ రాశి వారికి 75% ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మరింత మేలు చేకూరుతుంది.